నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వము అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలయ్యి ఏదో మేము సూపర్ 6 చేస్తాము, సూపర్ 6లో ప్రజలందరూ బాగుపడిపోతారు, సూపర్ 6లో మేమంతా చెప్పిన వాగ్దానాన్ని అన్నీ చేసి చూపిస్తాము అని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఇంతవరకు పక్కా లేకుండా వెళ్ళిపోయినారు. దానికి తోడు ఈరోజు 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై భారం మోపుతూ ఈ కరెంటు ఛార్జీలు పెంచడం అనేది చాలా అన్యాయం, ఘోరం. దీన్ని మేమంతా నిరసిస్తూ మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ మేము నుంచి నిరసన తెలియజేస్తూ రేపు 27వ తేదీ కదిరి నియోజకవర్గంలో మన మక్బూల్ అన్నగారి ఆధ్వర్యంలో ఒక ర్యాలీని తలపెట్టినాము. ఆ ర్యాలీకి ప్రతి ఒక్కరూ రావాలని ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నాము. ఆ ర్యాలీలో ఇక్కడ ర్యాలీగా బయలుదేరి మేము వచ్చేసి ఈ ఆర్ఎండ్బి పక్కన నుండి కరెంటు ఆఫీస్ దగ్గరికి పోయి వాళ్ళకు ఒక వినతి పక్కన నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే కళ్ళబుల్లి వాగ్దానాలు చేసి ప్రజలకు మభ్యపెట్టి ప్రభుత్వం తెచ్చుకుందో దాన్ని ఎండగట్టేకి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసేకి పెద్ద ర్యాలీ చేస్తామని చెప్పేసి ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నాము. దానికి ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క కార్యకర్త కానీ, నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ రేపు 27వ తేదీ వచ్చి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద ఎలా అయితే మేము వచ్చేసి నిరసన ర్యాలీ తెలియజేస్తామో మీకు ఎల్లప్పుడూ మీరు చేసే కలుపులి మాటలకు, మీరు చేసిన వాగ్దానాలకు మేము ఎప్పుడూ వెంటబడి మీకు పోరాడుతూనే ఉంటాము, మీకు తరుగుతూనే ఉంటామని ఇక్కడి నుంచి తెలియజేసేకి మేము ఇక్కడి నుంచి మీకు అందరికీ పిలుపునిస్తున్నాము. అదేవిధంగా సూపర్ 6 అని చెప్పేసి ఉచిత ఇసుక అని చెప్పి అది వెళ్ళిపోయా, నీ 15,000 55,000 లే, ఇవన్నీ సూపర్ 6 ఇంతవరకు ఉచిత బస్సులే, ఇవన్నీ లే. మళ్ళీ పైన వచ్చేసి ఇది 15,000 కోట్లు వచ్చేసి ప్రజల పైన భారం వస్తే నువ్వు ఏం ప్రభుత్వం నడుపుతావు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఇక్కడి నుంచి మేము ప్రశ్నిస్తున్నాము. ఈ ప్రశ్ననే రేపు పొద్దున మేమంతా ర్యాలీగా పోయి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎండగడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు 27వ తేదీ అందరూ రావాల్సిందిగా ఇక్కడి నుంచి కోరుతున్నాము. ధన్యవాదాలు.